ఈశ్వర్ గారు గుడ్ మార్నింగ్ మేడం. మీ దగ్గరకు వచ్చే ముందు ఒక చిన్న చార్జ్ షీట్ ఒకసారి చూడండి. పీసీఆర్ ఒక్కసారి ఆ చార్జ్ షీట్ చూపించండి. ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చూపించినటువంటి చార్జ్ షీట్ ఇది. ఇందులో వచ్చేసి కీ ఎవిడెన్సెస్ ఫైండింగ్ సింథటిక్ గీ 0% మిల్క్ ఫ్యాట్, ఇందులో పామ్ ఆయిల్, అలాగే పామోలిన్, అలాగే కెమికల్ ఇస్టర్స్ అనేటటువంటి వీటిని కలిపారు. 68 లక్షల కేజీల నెయ్యి, 250 కోట్ల అప్రాక్సిమేట్ ఫ్రాడ్ వాల్యూ అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఐపీసీ 420 కింద చీటింగ్, అలాగే 120B కాన్స్పిరసీ, అలాగే ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ మీకు సంబంధించి ఇప్పటివరకు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేసి నేను కూడా మాట్లాడుతున్నాను. ఇందాక కూడా మన కిరణ్ రాయల్ గారు మాట్లాడారు, నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు, అసలు జంతువులు కొవ్వంటే ఎందుకు కూడా ఇలా తెలియదు అనేసి. ఏమంటారు మేడం? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అందరికి కూడా గుడ్ మార్నింగ్. కిరణ్ రాయల్ గారి మాటలు ఏముందిలేండి, కానీ ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ మూర్ఖులు అని మాట్లాడాడు కాబట్టి నేను కూడా జనసేన మూర్ఖులకి ఏం చెప్తున్నాను అనంటే, ఒకసారి మీకు ఎట్టా చదువు లేదు కాబట్టి, ఎవరో చెప్పిన స్క్రిప్ట్ చదువుతారు కాబట్టి మీకు అలవాటు కాబట్టి, నేను ధర్మంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తివి కాకుండా ఒక హిందూగా మాట్లాడతాను. వీళ్ళు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, లేకపోతే ఎవరో ఒక భిక్ష పెడితే తెచ్చుకొని పోస్ట్ తెచ్చుకొని డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు, మన లోకేష్ బాబు గారు వచ్చి రాగానే వాళ్ళు వేసినటువంటి నింద, ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు వాళ్ళు నిందేసింది. దగ్గరగా కొన్ని వందల కోట్ల మంది హిందువుల మనోభావాల మీద నింద ఏమని వేశారయ్యా అంటే, ఆ లడ్డూలో పంది కొవ్వు కలిపారు, బీఫ్ కొవ్వులు కలిపారు, ఫిష్ ఆయిల్ కలిపారు. ఈ మాటలతోనే మీరు అసలు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది. జనరల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు జనరల్ గా మీరైనా నేనైనా ఏమనుకుని ఉండాలి, ఒరే నీ లడ్డు ఇన్ని రోజులు నిన్నంత దాంట్లో పంది కొవ్వు ఉందా, బీఫ్ కొవ్వు ఉందా అని అంటే ఉలికి పడరా జనాలు? ఉలికి పడేలా చేసింది ఎవరు? ఇవాళ మీరు పంది కొవ్వు లేదు, బీఫ్ కొవ్వు లేదు, దాని మీద మాట్లాడుతున్నారు అని అంటే దాని మీద మాట్లాడతాము. ఎందుకంటే ఇచ్చిన స్టేట్మెంట్లు అదే కాబట్టి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అదే కదా. ఏదో పెద్ద ఓడపొడిచిన లాగా ఏ శాంపిల్స్ కి ఇచ్చారు, ఎక్కడికి పంపించారు,